Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ పేద ప్రజల నుంచి చిట్టీల పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో అధిక లాభాలను ఇస్తాను అని చెప్పేసి మోసం చేసింది. 30 మందికి పైగానే బాధితులు ఉన్నారు. కోట్ల రూపాయలు తీసుకొని పరారీలో ఉంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా జ్యోతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితులు నాగేంద్రమణి మనతో పాటు ఉన్నారు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? నా దగ్గర మా ఇంటికి వచ్చి నా దగ్గర ఒక 30 తులాలు బంగారం పట్టిపోయిందమ్మా. తర్వాత 1,04,00,000 క్యాష్ నావి, నా తెలుసున్న వాళ్ళవి కలిసి క్యాష్ ఏమో 1,04,00,000 ఇవన్నీ పట్టుకొని పారిపోయి. జ్యోతిరెడ్డి మీకు ఎలా పరిచయము, అసలు ఏం చెప్పింది? నాకు అసలు ఆమె ఎవరో తెలీదు, ఏమీ తెలీదు. మా చుట్టాలు ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర అడ్రస్ కనుక్కుని నాది మా ఇంటికి వచ్చేసింది. డైరెక్ట్ మా డోర్ దగ్గర నించుంటే ఎవరు నువ్వు అనేసి అడిగితే పలానా ఆమె పంపించింది, మీ చుట్టాలు ఆమె పంపించింది, అందుకని వచ్చానక్క అనేసి. అప్పుడు కానీ నేను తాళం తీయలేదు. లోపలికి వచ్చి ఇంకా నన్ను ఇలాగా మోసం చేసిందమ్మా. అంటే ఏం చెప్పింది? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 1,04,00,000 ఇచ్చారు, 38 తులాలు బంగారం అంటున్నారు. ఏం చెప్పి నమ్మించింది అంటే ఫస్ట్ రావడమే మనీ అడిగిందమ్మా. పలానా ఆవిడ మా చుట్టాలు ఆమె పేరు చెప్పి మనీ ఏదైనా ఉంటే ఇయ్యక్క నువ్వు ఇస్తావు, చాలా మంచిదాని అని చెప్పింది. ఆమె పంపించింది. మాకు బాగా క్లోజ్ చుట్టం అన్నమాట. అంటే నా దగ్గర ఏం మనీ నేను అంత పెట్టుకోనమ్మా, నేను ఎంత కావాలో అంతే 2,000 3,000 పెట్టుకుంటా, అంతేగాని ఇలాగా పెట్టుకోను ఎక్కువ అనేసాను. అంటేని సరే మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి అక్క. టెన్షన్ పడిపోతుంది అనమాట. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో తక్కువ అయ్యింది, మీరు ఎలాగైనా ఇచ్చారంటే మీకు 1 వారం లోపల మీకు మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తాను. 1 year అయింది నిన్నటికి, 25th ఏప్రిల్ 2025లో తీసుకుంది. ఇప్పటికి నిన్నటికి ఒక 1 year అయింది. 1 year ఇలా చెప్తూనే ఉంది, ఈ డేట్లు ఇస్తాను ఆ డేట్లు ఇస్తాను రిటర్న్. నాకు తెలుసున్న వాళ్ళ దగ్గర కూడా తీసుకుని ఇమ్మంది. వాళ్ళకి జ్యోతిరెడ్డి వచ్చి డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు మీ బంధువులు ఎవరో పంపించారని చెప్తున్నాడు. వాళ్ళని అడిగారా ఏంటి జ్యోతిరెడ్డి బ్యాక్గ్రౌండ్, ఎందుకు డబ్బులు అడుగుతుంది? ఇల్లు ఎవ్వరికి తెలియదు, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవ్వరికి తెలియదు. అప్పుడు ఆమె పంపించిందంటే నిజమని నమ్ముతాం కదా. ఈమె బాగా క్లోజ్ ఆమెకి. నేను ఈమెని మనిషిని డైరెక్ట్ చూడలేదు, కానీ ఈమె ఇంకొక చుట్టాలు పక్కనే 20 years నుంచి కాపురం ఉంటుంది. 20 years నుంచి వాళ్ళ సొంత ఇల్లు అక్కడే ఉంది, వీళ్ళది కూడా అక్కడే ఉంది. అలాగా నేను విన్నాను ఈమె గురించి. నేను డైరెక్ట్ చూడలేదు. అప్పుడు ఇలాగని చెప్తే మరి నమ్ముతాం కదమ్మా. ఈ పంపించిన ఆమె చుట్టాలామె కూడా అక్కడ 20 years నుంచి ఈమె తెలుసు ఆమెకి. అప్పుడు నమ్ముతాము కదా, అలాగే నమ్మాను. ఇది ఎంత మాయ మాటలు, అవన్నీ మనకి తెలియవు అసలు. మీరు 1,00,00,000 రూపాయలకి పైగా ఇచ్చారు, అది ఎట్లా అంటే ఇచ్చేయలేదు. ఆమె నెమ్మదిగా మనల్ని మోటివేట్ చేసి ఇలాగని అలాగని మాయ మాటలు ఉంటాయి కదమ్మా, అదంతా మనకు తెలియదు. మేము అఫీషియల్స్, మా వారు బ్యాంక్ ఆఫీసర్ అనమాట. నేను ఒక్కదాన్నే ఉంటాను, మా పిల్లలు బయట వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలాగ లోన్లీగా ఉన్న లేడీస్ని టార్గెట్ చేసింది. ఇవన్నీ మనకు తెలియదు కదమ్మా. పేపర్లో న్యూస్ చదవడమే కానీ ఇలాగ ఎప్పుడు ఇది అవ్వలేదు. అది మా జీవితాలు నాశనం చేయడానికి మా ఇంట్లో అడుగుపెట్టింది. ట్రాన్సాక్షన్ ఎలా చేశారు అంటే ఆ డబ్బులు క్యాష్ ఇచ్చారా లేకపోతే ఆన్లైన్? SBI నుంచి RTGS అన్నీ మొత్తం ఎవరి పైసా అన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇవే బ్యాంక్ స్టేట్మెంట్, SBI బ్యాంక్ స్టేట్మెంట్. మీరు అంత బంగారాన్ని డబ్బులు ఇచ్చారు, ఆమె మీకు ఎప్పుడు ఇస్తానని చెప్పింది? అసలు ఎందుకు డబ్బులు అడిగింది? రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను, ఆమె చేస్తుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు. రియల్ ఎస్టేట్ విన్నానని చెప్పాను కదా, ఆమె గురించి విన్నాను, చూడడం అదే మొదలు. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కదక్క, దాంట్లో తక్కువైంది, మీకు 1 వారం 10 రోజుల్లో మొత్తం ఇచ్చేస్తాను అని. మళ్ళీ ఇంకా చేతికి రాలేదు. అలాగా కొంచెం పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఇంకెవరైనా ఉంటే కూడా చూడండి, ఇంకా నాకు డబ్బులు అవసరము అనేసి అలాగలాగా
అంటే మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఇస్తా అన్నదా లేకపోతే ఇంట్రెస్ట్ ఏదో లైట్గా ఇస్తానంది. నేను ఆ ఇంట్రెస్ట్లో అయ్యి నాకు అసలు తెలియవు, నాకు వద్దు అనేసి అన్నా. అంటే చాలా మోటివేట్ చేసింది అనమాట, మాయ మాటలు చెప్పి ఇట్లని అట్లని. ఆమె ఎలా మాట్లాడుతుందో మిగతా బాధితులు కూడా చెప్పారు. అంతలాగా నువ్వు నా సొంత అక్కవి, సెంటిమెంట్లు పండిస్తూ ఉంటుంది. సొంత అక్కవి, నా ఫ్యామిలీ మెంబర్వి. ఇంకా వెళ్ళేటప్పుడు కార్లో వచ్చేది, కార్లో వెళ్ళేటప్పుడు మా ఇంటి నుంచి జాగ్రత్త అక్క జాగ్రత్త అక్క అనేది. నన్ను ఎన్ని జాగ్రత్తలో చెప్పి, నువ్వు బాగా తిన్ను, చాలా నీరసపడిపోయావు, బీపీ తెచ్చుకోకు, టెన్షన్ పడక, నువ్వు డబ్బులు ఇచ్చే నాకు ఏ టెన్షన్ లేదు, నేను ఫ్రీ పడి అలాంటి దాన్ని తీసుకొచ్చి నన్ను ఇలా చేసావు, నువ్వు సర్వనాశనం చేసావు. మా పిల్లోడు పాపం అక్కడెక్కడో కష్టపడి సంపాదించిన సొమ్ము ఇది, మేము ఎక్కడో కొట్టుకు రాలేదు. ఇది ప్రతి పైసా మేము కష్టపడ్డాం, మా చెమట వచ్చి కష్టపడ్డారు. ఇప్పుడు మేము రక్త కన్నీరు కారుస్తున్నాం ఇది చేసేంటే. ఈ వయసులో మీకు ఇది చాలా పెద్ద కష్టం అనే చెప్పుకోవాలి. పిల్లలు అడుగుతారు ఇంట్లో అట్లాంటి వాళ్ళకి. సూసైడ్ అటెంప్ట్ చేస్తాను తెలుసా నీకు? ఈ బాధ భరించలేకపోతున్నాను నేను అసలు. ఇంకా నేను ఈ డబ్బులు వచ్చి బంగారం 1 గ్రాము కూడా లేకుండా దోచేసిందమ్మా. ఇది ఏ హైటెక్ దొంగ ఇది. 1 గ్రాము కూడా లేదు నా ఇంట్లో బంగారం, 10 పైసలు లేదు. ఈఎంఐలు కట్టాలి, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఎన్ని కష్టాలు నువ్వు ఆలోచించు. నేను ఇప్పించిన వాళ్ళందరూ వచ్చి మా ఇంటి మీదకి యుద్ధానికి వచ్చి నన్ను టార్చర్ ఇప్పించారు. 4. మొత్తం ఎంత? నేను కాకుండా మొత్తం 5. మొత్తం ఎంతమంది? 30-40 మంది ఉంటారు. కొంతమంది 60 మంది అంటున్నారు. వాళ్ళందరూ, కొంతమంది నాకు తెలుసు, అందరూ సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని పట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని ఎవరైనా వాళ్ళకి ఇప్పించకపోతే చాలా మంది చచ్చిపోతారమ్మా. బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే ఏమన్నా పొలిటికల్ గా ఉందా లేకపోతే ఏంటి అమ్మా? అది నాకు అంతగా తెలియదమ్మా. మిగతా వాళ్ళు చెప్పారు ఉందని. అది వరకు బీఆర్ఎస్ లో ఏదో ఉంది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది అన్నట్టు ఇందాక ఒక అతను చెప్తే నాకు తెలియదు. నాది చేయకండి, నాకు కన్ఫామ్ గా తెలియదు. ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు ఎవరో ఇంకొక బాధితుడు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి, సో బయట మీరు ఇప్పించినటువంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి. మీకు న్యాయం ఎలా? అమ్మా నా చావే సమాధానం, ఇంకేమీ లేదు, అంతే. రోజు నేను చచ్చి బతుకుతున్నాను తెలుసా నీకు? వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి కదా. నాకు ఇలాంటివి అసలు తెలియదు, న్యూస్ పేపర్లో చదివాను ఎప్పుడో, అంతే. ఈ లంబడి నాకు నా జీవితాన్ని నాశనం చేసింది, నా పిల్లోడి జీవితాన్ని నాశనం చేసింది. దాని ఫ్యామిలీని సేఫ్ జోన్లో పెట్టుకుంది. దాని ఫ్యామిలీని అన్నీ ఇచ్చి వాళ్ళు అమెరికా పారిపోయి వాళ్ళని అక్కడ దాటించేసింది. ఇది కూడా నెక్స్ట్ వెళ్ళిపోద్దంట. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు లేరా ఇక్కడ? అందరూ దొబ్బేశారు, అందరూ ఎస్కేప్. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? గ్రేట్ ఎస్కేప్ వాళ్ళు. పోలీసు వారా? వాళ్ళే చేయాలమ్మా. ఏం చేసినా తీసుకున్నారు. నిన్న తీసుకున్నారు, జైలుకి పంపించామన్నారు. ఇంకా వాళ్ళే చేయాలి, వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది అంటుందంట, నేను ఎవరే వాళ్ళకి ఇచ్చేసాను, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు అంటుందంట. అది పోలీసులు ఎలాగమ్మా నమ్ముతారు? దొంగలను పట్టుకోవాల్సింది పోలీసులే కదా. వారే, పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఏదో చెయ్యాలి, లేకపోతే ఎంతమంది చచ్చిపోతారు. నేను ముందు పోతాను, అది గ్యారెంటీ. ఏదో కొంత అవసరం ఉంది అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి జ్యోతిరెడ్డిని నమ్మి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, డబ్బులన్నిటినీ ఇచ్చేస్తే ఈ రోజు జ్యోతిరెడ్డి చేతులెత్తేసింది. కానీ మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి, నేను కొంతమంది చేత జ్యోతిరెడ్డికి డబ్బులు ఇప్పించాను, ఆపద ఉంది అని అంటే, కానీ ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఈరోజు అసలు నేను ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సింది లేదు అని చెప్తున్నారు. మాకు న్యాయం జరగాలి, లేదనంటే మా బ్రతుకులు ఆగమైనట్లే అని చెప్పేసి బాధితులు కన్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత, వనస్థలిపురం పోలీస్ స్టేషన్.